ఎస్కేప్ అవుతున్నాం, లోపలేసుకున్నా ఇంకా బుద్ధి రాలేదా? అవన్నీ పట్టించుకుంటే పశుపతిని కాపాడగలవా అన్నా? ఎలాగైనా పశుపతిని ఇక్కడ నుంచి బయటికి పంపించాలన్నా. అందుకు నీ సాయం కావాలి. నన్నేం చేయమంటారా? గంజాయి చాక్లెట్కి ఏర్పాటు చేయన్నా. ఏయ్, నేను కిరాణా కొడి పెట్టానా, నన్ను చాక్లెట్ అడుగుతున్నావు? అన్నా, జైల్లో డబ్బు విసిరితే ఏం కావాలన్నా దొరుకుతాయన్నా. నువ్వు కనుక ఒక్క సాయం చేస్తే నేను పశుపతిని ఇక్కడ నుంచి ఈజీగా తప్పించేస్తానన్నా. తప్పించబోతున్నారా? వద్దురా. ఎందుకనయ్యా? ఇంతకు ముందే మీరు సొరంగం తవ్వి తప్పించుకున్నందుకు నన్ను తలకిందులుగా వేలాడదీసి కుక్కను కొట్టినట్టు కొట్టారా. మళ్ళీ మీరు తప్పించుకున్నారంటే నన్ను కొడతారా. ఊము శరీరం రా, లొడకలు సౌండ్ వస్తుంది, నేను తట్టుకోలేనురా. ఎక్కడైనా తవ్వారంటే నా బెండ్ తీసేస్తారా. నన్ను కూడా బెండు తీశారు. అవన్నీ పట్టించుకుంటే పని వద్దా బాంబుల మూర్తే? వద్దురా కన్నయ్య, జైలర్తో చెప్పేస్తాను. నేను ఇంతకు ముందే చెప్పేసేగా. ఏమని చెప్పేశావు? ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి మాకు ఐడియా ఇస్తుంది బాంబుల మూర్తి అన్నయ్య నేను చెప్పేశానుగా. చెప్పేశావా? నా కథ ముగించేసావా? ఇక నా జీవితాంతం ఈ జైల్లోనేనా? ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల. పాట పాడితే మాత్రం తిట్టండి, తప్పించుకునేవాడిని వదిలేయండి. రేయ్, ఏంట్రా మీరు చేసే డ్యూటీ? ఏం లేదు పోలీస్ అన్నా. ఏ పశుపతి, ఏయ్ తెలివి తక్కువ పని చేసి ఇప్పుడు ఇలా కూర్చొని ఆలోచిస్తే ఏంది అర్థం? ఏయ్, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? అసలే నేను అమ్మని చూడలేకపోయినని చాలా బాధపడుతున్నాను. ఏంటయ్యా మీ వాడు అలా శోకంగా కూర్చున్నాడా? ఏయ్, జరిగిందని తెలుసుకొని మేమే బాధపడుతూ ఉంటే మధ్యలో నీకోలేందా? ఎళ్ళవా ఎళ్ళు. యో, హెల్ప్ చేయాలని వస్తే ఇసుక్కుంటావా? నువ్వే హెల్ప్ చేస్తావయ్యా? వాళ్ళ అమ్మతో మాట్లాడాలని ఏడుస్తున్నాడు కదా, నేను తెలుసుకుంటే మాట్లాడిస్తాను. ఏందా నువ్వు అనేది? జైలు లోపల మొబైల్ షాప్ నడుపుతున్నాను. ఎయిర్సెల్, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ అన్ని ఫోన్లు నా దగ్గర ఉన్నాయి. నాన్న, ఫోన్ ఉంటే ఇవ్వనా? నేను మా అమ్మతో ఒక్కసారి ఫోన్లో మాట్లాడతాను. డబ్బులున్నాయా? డబ్బా? జైల్లో డబ్బు ఎలా పశుపతి, అయితే ఏం పశుపతి చేయలే. నువ్వు ఉండు, నేను మాట్లాడతాను. ఇదిగో నువ్వు ముందు ఫోన్కి ఏర్పాటు చెయ్యి. నీకు ఎంత డబ్బు కావాలా నేను ఇస్తాను. అలాగైతే సరే, ఇప్పుడే తెస్తా. పశుపతి, నువ్వేం దిగులు పడకు, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి నా లాకర్లో డబ్బు తీసుకొని వస్తాను. ఇదిగో ఫోను. పశుపతి, నువ్వు అమ్మతో మాట్లాడే పనిలో ఉండు, నేను వీడి పని ఓ, చూస్తాను. ముందు డబ్బులు ఇవ్వయ్యా. ఇంత తీసుకోవయ్యా. ఇవ్వయ్యా. కర్మ. లక్ష్మి రా, లక్ష్మి. అది సరే, నేను అక్కడ ఫోన్ దాచిపెట్టాను, తెచ్చాను. నువ్వేంట్రా ఏటీఎంలో తీసుకొచ్చినట్టు డబ్బులు తీసుకొచ్చావు? ఎక్కడి నుంచి తెచ్చావు? అన్నా, నా కడుపే ఒక ఏటీఎం సెంటర్ అన్నా. నేను జైలు లోపలికి వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచులో వేసుకొని మింగేస్తాను. అవసరం వచ్చినప్పుడు ముక్కి తీస్తాను. ఈ రోజు మీరు ఎక్కువగా అడిగేటప్పటికి ఎక్కువగా ముక్కాల్సి వచ్చింది. ఓరి దరిద్రుడా, కరెన్సీ నోట్లు లిటిల్లో తెస్తావా? నా భార్యతో మాట్లాడాలి, కొంచెం ఫోన్ చేసి ఇవ్వండి అన్న. నెంబర్ చెప్పయ్యా. 94432 25855. ఇదిగో రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో. మెల్లగా మాట్లాడు. హలో, ఎవరా? పర్వతమా? ఎవరు అయ్యా నా పేరు పెట్టి పిలుస్తున్నా? ఎవరా? వయసు ముద్దు, నేనే నీ మొగుడు బాంబుల మూర్తిని మాట్లాడుతున్నా. హలో, బాంబుల మూర్తి నువ్వా? నువ్వు టెర్రరిస్ట్ అయి పోలీసులకు చిక్కుకున్నావు, అందుకని నీకు ఇడాకులు ఇచ్చేశాను. పక్కింటి టైలర్ ఆనందరాజుని పెళ్లి చేసుకున్నాను. ఏంటి? డైవర్స్ ఇచ్చేసి టైలర్ తో లేచిపోయావా? వయసు పాపిస్ట్ దానా పప్పుల వ్యాపారి నన్ను జడిచాడు, టైలర్ నిన్ను జడిచేశాడా? మీ పిల్లలు అవును, అంత వివరంగా చెప్తోంది. ఫోన్ ఇచ్చి నువ్వెందుకయ్యా నన్ను చెప్తావు? ఉసేయ్, నేను బయటకు వచ్చాను, నిన్ను ముక్కలుగా నరికేస్తాను. ఏయ్, నా పెళ్ళాన్ని ఏమైనా చేసుకుంటాను రా. నువ్వెవర్రా అడగడానికి? పోలీసు. అయ్యో, మళ్ళీ పోలీసు. ఎవరు ఐఫోన్ ఇచ్చింది నీకు? మిగతా వాళ్ళు మాట్లాడేటప్పుడు పట్టుకోరు, నేను మాట్లాడితే మాత్రం పట్టుకుంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయబోతున్నారు? కుమ్ముతారంతే కదా, కుమ్మండి.